ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంచకుట పోలీస్ స్టేషన్లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క కలిసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారన్నారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డును పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమన్నారు. అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో, అయితే కల్తీ విషయం బయటపడ్డది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జులైలో అని అన్నారు. పంచగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సిబిఐలకు ఫిర్యాదు కాపీలను పంపినట్లు తెలిపారు. 2024లో 40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రాలా. 1-2 టైమ్స్ డీజీపీని కలిసా. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి, ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ 1,00,000 లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో, అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనోభావాలు, ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు. ఇన్సైటింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో. అండర్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి. ఉప ముఖ్య మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని అబౌవ్ కాదు. ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకుక్క కరిచినట్టు వాగొద్దు. ఏవో మాట్లాడుతున్నావు, అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఈ సినిమా ఫీల్డ్ లాగా నువ్వు చదివేస్తున్నావు, అది చట్ట విరుద్ధం. అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా 145 కోట్ల భారతీయులకు, ముఖ్యంగా 100 కోట్ల హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు. తిరుపతిని డిఫేమ్ చేశాడు, లడ్డూని డిఫేమ్ చేశాడు, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు. నువ్వు అనుకుంటున్నావా పవన్, నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వే అన్నా నేను క్రిస్టియన్ని,